అందరికీ నమస్తే. అసెంబ్లీలో బీసీ బిల్లుకు సంబంధించిన బిల్లు పెట్టినరు, అయిపోయింది. అసెంబ్లీ ఆమోదించింది కూడా. ఇది మూడోసారి. ఒకసారి ఆల్రెడీ ఆమోదం చేసి గవర్నర్ పంపించిండ్రు, గవర్నర్ రాష్ట్రపతికి పంపించిండ్రు. రెండోసారి ఆర్డినెన్స్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ 50% మేము కోటా ఎత్తేస్తున్నామని మళ్ళీ ఒకసారి తీర్మానం చేసి కోటా ఎత్తేస్తున్నామని చెప్పేసి మళ్ళీ ఒక బిల్లు చేసిండ్రు. మళ్ళీ అది గవర్నర్కి పంపిస్తారు. ఇదంతా కామనే. జీవో ఇవ్వాలి 50%, ఇంకా తర్వాత జరిగే లీగల్ ప్రక్రియ అదంతా జరుగుతాయి. కానీ దీనిలో అసలు కాంగ్రెస్ వాళ్ళ బండారం బయటపడ్డది. అధికార పార్టీ వాళ్ళు గవర్నమెంటు బీసీలను ఎట్లా మోసం చేయాలనుకున్నది, ఎట్లా మోసం చేస్తుంది అనే విషయాలను స్పష్టంగా చెప్పగలిగినారు వాళ్ళే. సేమ్ టైం అసలు గవర్నరు రాష్ట్రపతికి పంపనీకి కారణం బీఆర్ఎస్ అంటున్నాడు. ఆయన బీఆర్ఎస్ వాళ్ళే లాబింగ్ చేసి గవర్నర్తో పంపించినారు అంటున్నారు. స్టేట్లో ఆయన ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోతున్నారా, లేకపోతే స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది? అసలు బీఆర్ఎస్ఏ లేదు అని కదా వీళ్ళ ఒపీనియన్. అసలు బీఆర్ఎస్ లేనే లేదు తెలంగాణలో అని. అంటే ప్రతిపక్షం మీద నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం. ఇన్ని రోజులు ఆడిన డ్రామాకు ఆ డ్రామా బయటపడకుండా కవర్ చేసుకునే ప్రయత్నం. అన్ని విషయాలు మాట్లాడదాం. మన వార్తలు వాస్తవానికి అతి దగ్గరగా, అబద్ధమైన వార్త చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే వాస్తవం చెప్తాం, లేకపోతే వదిలేద్దాం. ఆ బేసిస్గా సిగ్నల్ టీవీ పనిచేస్తుంది. మీ ఒపీనియన్ కూడా మేము వాల్యూ ఇస్తాం. మీ సజెషన్స్, మీ ఏమైనా కరెక్షన్స్ అన్నీ కూడా మాకు కామెంట్ రూపంలో చెప్పండి. బహుశా మీ దగ్గర మా నెంబర్ ఉంటే దాన్ని కూడా వాట్సాప్ చేయొచ్చు మీరు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము మరింత బలంగా ముందుకు పోతాం. మేమేమి క్యూఆర్ కోడ్లు పెట్టి అడుగుతలేము. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మేము మరింత బలంగా వార్తలు చెప్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైరెక్ట్ అసెంబ్లీకి పోదాం. అసెంబ్లీలో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆదివారం నాడు అసెంబ్లీ పెట్టిండ్రు. ఆదివారం అసెంబ్లీ పెట్టినకే చాలా కారణాలు ఉన్నాయి. అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తలేడు సభకు అని చెప్పి బీసీ బిల్లు సభలో ఉండగా ఆయన తుర్రున కేరళ వెళ్ళిపోయాడు. అది చాలా ఇంపార్టెంట్ పడింది. కేరళలో ఒక స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోయాడు. అంత స్పెషలే. అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి. వారి యజమాని ఈ రెండు చట్టాలు గుదిబండగా మారి అడ్డంకిగా మారడంతో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎంబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అడ్డంకిని తొలగించండి అని మళ్ళీ ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపించిన అధ్యక్ష. గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ కూడా వీళ్ళ మాటలు నమ్మి, ఒకప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ఆర్థిక మంత్రి, ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయనకి ఇద్దరి మధ్యలో మిత్రులతో ఉండి తెర వెనుక లాబింగ్ చేసి ఇది కూడా రాష్ట్రపతి గారికి పంపించండి చెప్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి గారి దగ్గరికి పోయింది అధ్యక్ష. ఆ రోజు ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినాం అధ్యక్ష? అత్యవసరం. రెండు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పిండు. కేసీఆర్ తీసుకొచ్చే చట్టం వల్లనే మేము 50% రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం, లేకపోతే ఆ చట్ట సవరణ చేయలేకపోతున్నాం. చట్ట సవరణ అనేది వెరీ కామన్. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన చట్టాలను కూడా ఇప్పుడున్న మోడీ సవరణ చేయొచ్చు. ఎప్పటికప్పుడు సవరణ జరుగుతూ ఉంటాయి. సేమ్ లాస్ట్ కేసీఆర్ కూడా సుప్రీంకోర్టు లోబడి అసలు అప్పుడు ఏం జరిగింది, 37% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని సేమ్ ఇట్లే ఆర్డినెన్స్ తీసుకొస్తే ఒక ఆయన గోపాల్ రెడ్డి అని రేవంత్ రెడ్డి వల్ల బంధువు అంట. ఇప్పుడే చెప్పారు అసెంబ్లీలో. ఆ వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. ఆ మాట చెప్పింది ఎవరో కాదు, సీతక్కనే చెప్పింది. రేవంత్ రెడ్డి వల్ల బంధువే అని. అయితే ఏంది అని కూడా మాట్లాడింది. అయితే వాళ్ళు కోర్టుకు పోతే అది లాస్ట్కి కోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దానికి లోబడి హైకోర్టు పనిచేస్తుంది. అంతేగాని హైకోర్టు వేరు, సుప్రీంకోర్టు వేరు కాదు. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి ఓ జీవో 50%, జీవో 67% ఇప్పుడు రిజర్వేషన్ జీవో ఇచ్చినంత మాత్రాన గవర్నర్ని యాక్సెప్ట్ చేయడు. గవర్నర్ కూడా అండర్ రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. రాజ్యాంగం పరిరక్షించాలి. ఇంకా ఆయన మరి ఇంకేమంటాడు? ఆయన చెప్పింది ఇండైరెక్ట్గా చెప్తూ నేను డైరెక్ట్గా చెప్పేస్తా. హరీష్ రావు ఈటెల రాజేందర్తో లాబింగ్ చేపించి ఈటెల రాజేందర్ గవర్నర్తో మాట్లాడి గవర్నర్కి చెప్తే గవర్నర్ అంట వీళ్ళు పంపించిన ఆర్డినెన్స్ను, వీళ్ళు పంపించిన బిల్లును రాష్ట్రపతికి పంపించారంట. అంటే దీనిలో రేవంత్ రెడ్డి ఏం నడుస్తలేదు. ఆయన ముఖ్యమంత్రి కాదని అనుకుంటున్నాడు ఆయన. అసలు స్టేట్లో గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటు. ఇప్పటికీ 10ల సంఖ్యలో గవర్నర్ కలిసింది రేవంత్ రెడ్డి. 10ల సంఖ్యలో. ఎందుకు పోతుండో కనీసం మీడియా కూడా చెప్పకుండా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. గవర్నర్ దగ్గర పోవడం ఎందుకు? జనవరి 26 కన్నా ముందు గవర్నర్ కలిసి దేనికోసం కలిసిందంటే మీడియాకు లీగల్ ఇచ్చిండ్రు. మేము బీసీ బిల్లును మేము పంపించిన ఆ బిల్లును, ఆ తీర్మానాన్ని ఆమోదించమని మేము అడిగినాం. ఇంకా ఇయ్యాలో రేపు వస్తుందని చెప్పేసి లీగల్ ఇచ్చారు.
అంటే ఈటెల రాజేందర్ది నడుస్తుంది, హరీష్ రావుది నడుస్తుంది, కేసీఆర్ది నడుస్తుంది, కానీ రేవంత్ రెడ్డి నడుస్తలేదా? దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే తప్పించుకోవాలి, వాళ్ళ మీదేసి తప్పించుకోవాలి, వీళ్ళ మీదేసి తప్పించుకోవాలి, కోర్టు మీదేసి తప్పించుకోవాలి, ఆకాశం మీద ఇమ్మేయాలి. లాస్ట్కి ఎవరి మీద పడుతుంది? ఆకాశం మీద ఇమ్మిస్తే అది వచ్చి మన ముఖం మీద పడుతుంది. అదే జరుగుతుంది. గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చిన హామీ దాన్ని అమలు చేయడానికి అయితలేదు. దానికి చట్టంగా చాలా అడ్డంకులు ఉన్నాయి. దాన్ని జనాలకు చెప్పలేక ఇట్లాంటి తమాషా జోలు మాట్లాడుతున్నారు. ఒకసారి అది కూడా వినండి మీరు ఒకసారి. ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష హైకోర్టు పోయారు, దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఈ గోపాల్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష. అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం వల్లనే జరిగింది. తర్వాత సీతక్క మాట్లాడితే వినండి ఒకసారి. మా సీఎం గారి బంధువులు ఎవరో ఉన్నారన్నారు. కేసీఆర్ గారి కుటుంబంలో వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు కాంగ్రెస్ లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. ఎవరో బంధువులు ఎక్కడో ఏదో చేసిరని దాన్ని పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ విధానాలకు అండగట్టడం ఇది సరైంది కాదు సార్. ఇది 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 అర్థమైందా? గోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి బంధువే కావచ్చు, ఆయన వేరే పార్టీలో ఏం లేడు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. వేరే పార్టీలో మాట్లాడతలేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నిలవరించాలి కదా. కాంగ్రెస్ పార్టీ మీ నాయకుడు, మీ కార్యకర్త, అప్పుడు పీసీ చీఫ్గా ఉన్న మీ రేవంత్ రెడ్డి ఆయన బంధువు. మరి అప్పుడే బీసీలకు అప్పుడే 37% వస్తుండే. అప్పుడు ఆపింది వీళ్ళే. ఇప్పుడు మళ్ళీ ఈ డ్రామాకు తెరలేపినారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు? సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది, మీరే 5 గొంతుకులతో మాట్లాడుతున్నారు, 5 నాలుకలతో మాట్లాడుతున్నారు. ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు, ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసిండ్రు, ఇప్పుడు జీవో ద్వారా అంటారు. నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా? అధ్యక్ష, ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం, బిల్లు ఎట్లాగో పాస్ అవుతుంది, మనకు మెజారిటీ ఉంది, మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, పాస్ అవుతుంది. మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్? నాకు తెలియక అడుగుతా. ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు, మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా మరి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు? రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు? గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు? ఆయన చేయమని బలవంతంగా పెట్టుకొని సంతకం పెట్టిస్తారా? ఏం చేస్తారు? ఎట్లా చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలా? కరెక్ట్ క్వశ్చన్. ఇంతకుముందే బిల్లు, ఆర్డినెన్సులు అన్నీ గవర్నర్ దగ్గరే ఉన్నాయి, రాష్ట్రపతికి పంపించారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. వీటి దేనికి సమాధానం లేదు వీళ్ళ దగ్గర. పొలిటికల్ కామెంట్లే. అసెంబ్లీలో చర్చ జరగాలి. అసెంబ్లీలో పెట్టేదే చర్చ కోసం అసెంబ్లీ ఉత్తగా ఎవరు తిప్పాలి వాళ్ళు మాట్లాడుకుంటే కాదు. ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళందరూ ఇన్ని క్వశ్చన్లు అడిగితే బీసీ ఎమ్మెల్యేలను ఎగలేపినారు. ఆది శ్రీనివాసన్ వేములవాడ ఎగలేపి అసలు దీని మీద చర్చనే వద్దు, చర్చ పెట్టకుండా ఏకగ్రీవంగా ఆమోదిద్దాం అంటే వీళ్ళు చేసిన మోసాన్ని ఎవరు మాట్లాడొద్దు, వీళ్ళు చేసిన మోసాన్ని బీసీలకు ఎవరు అండర్స్టాండ్ చేయొద్దు. అదే జరుగుతుంది. దానికి అవగాహన లేదు అంటే ఆయనకంటే ఎక్కువ చదువుకున్నా, రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా, నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు. కానీ నేనేమంటున్నా, ఆకారంలో పెద్ద కూడా అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే దయచేసి అర్థం చేసుకొని ఆ మాటలు ఆపోజ్ చేసుకోవాలి. ఇది పొరపాటు. దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు మాట. ఏంటంటే క్వశ్చన్లు వేస్తే ఇట్లా బాడీ షేమింగ్. గంగుల కమలాకర్ ఆకారం పెద్ద ఉందంట, కానీ ఆకారం పెద్ద ఉన్నంత మాత్రాన ఈయన మాత్రం చాలా సన్నగా నాజుగా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ చాలా నాజుగా ఉంటాడు తెలుసా. గంగుల కమలాకరే ఆకారం కొద్దిగా పెద్దగా ఉంటుందంట. బాడీ షేమింగ్. అసెంబ్లీలో కూడా ఒక మంత్రి, ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అడగొద్దు అనమాట, ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడొద్దు. ఇది ప్రజాస్వామ్యం. తర్వాత ఇంకా వ్యవహారం ముదిరిపోయింది. వీటికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు వీళ్ళ దగ్గర. లాస్ట్కు తెలుసు కదా, అటు ఇటు పోయి ఏడుకోతాడు, కేసీఆర్ దగ్గర పోతాడు రేవంత్ రెడ్డి. ఏం పోతాడు వినండి. అధ్యక్ష, అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుండా ఉండాలి. బీసీలు, ఓసీలు కలవద్దు, ఎస్సీలు, ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు, హిందువులు కలవద్దు. అది కలవకుండా చూసే కుటుంబం అధ్యక్ష, అది కలవకుండా కుటుంబం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభ అంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అంతకుముందు కూడా ఏకగ్రీవంగానే చేసిండ్రు, ఇప్పుడు ఏకగ్రీవంగా అయిపోయింది. కానీ కల్వకుంట్ల అంటే కల్వకుండా చేసిండ్రు. అది రేవంత్ రెడ్డి ఒరిజినాలిటీ. అది అసెంబ్లీ కానీ, పెంట కానీ, సావు కానీ, బోందా కానీ అవే మాట్లాడాలి మనం. అంతకుమించి మాట్లాడడానికి మన దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ లేదు. కన్విన్స్ చేయాలి. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రతిపక్ష వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు అడిగితే కన్విన్స్ చేయాలి వాళ్ళని. అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా అని. ఇది ఇట్లా కన్విన్స్ వ్యవహారం కాదు ఇది.
అంటే జనాలు ఎక్కడనో మరి మనం జనం యాంగిల్లో అసలు మాట్లాడేదే లేదు. జనం యాంగిల్ ఎవడన్నా మాట్లాడితే మనం ఒప్పుకునేది లేదు. ఈ రెండు సిద్ధాంతాలు పెట్టుకొని గవర్నమెంట్ బీసీలను మోసం చేసే ప్రక్రియ నడుస్తుంది. అసలు గంగుల కమలా గారు ఎందుకంత మాట్లాడారు తెలుసా పున్నంరావు గారు? ఒకసారి వినండి ఆయన కూడా ఏమన్నాడు. 42% రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తున్నామన్నారు అధ్యక్ష. బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జియో తీసుకొస్తామని చెప్పారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు సూటిగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయినాక జియో వేయాలంటే మరి ఈ 22 నెలలు ఏం చేసిండు? మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లరేషన్ ఇచ్చింది కదా, అదే రోజు మీరు జియో వచ్చి ఎన్నికలకు పోవస్తుండే కదా, మరి ఎందుకు జియో వేయకుండా సుమారు 6 కమిటీలు వేసిన అధ్యక్ష? నేను ఒకటి వరుసగా మీకు చెప్తున్నా అధ్యక్ష, మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జియో నెంబర్ 26 తీసుకొచ్చారు. జియో నెంబర్ 26 మార్చి 2024 తీసుకొచ్చారు. బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జియో ఇష్యూ చేసిన అధ్యక్ష. ఆ జియోలో క్లియర్ గా రిజల్యూషన్ పాస్ చేసినాం, కులగన్న సర్వే చేస్తామని చెప్పేసి చేయడం అధ్యక్ష. ఈ జియో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది. ఇవన్నీ అడిగితే ఆయన బాడీ షేమింగ్ చేసింది. ఎట్లా మరి ఇన్ని రోజులు ఎందుకు ఆగింది? ఇప్పుడు కేసీఆర్ చేసిన శాసనాన్ని అసలు మార్చలేకపోతున్నాం అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎట్లా మార్చింది? సింపుల్గా ఇప్పుడు ఏమైనా తాళాలు పగలగొట్టినరా, లేకపోతే ఏమైనా ఇనుప కోటింగ్ చేసినరా, లేదా కట్టలు తీసుకుపోయి కట్ చేసినరా శాసనాలను? ఒక అసెంబ్లీలో ఉండేదే శాసనాలు చేయడానికి, చట్టాలు చేయడానికినే సార్ మిమ్మల్ని గెలిపించి ఆడికి పంపించింది. వీరు చట్టాలు చేయాలి, ఏమైనా చట్ట సవరణ చేస్తే చేయాలనే కదా. అంటే పాలిటిక్స్, మొత్తం పాలిటిక్స్ మాత్రమే చేసే ప్రయత్నం చేసింది. ఇవన్నీ చేసి లాస్ట్కి ఏమైంది తెలుసా? ఓ ఏమన్నా నడిపితే ఏమేమో ఇద్దాం అనుకుంటే లాస్ట్కి కేరళకు తుర్రుమన్నాడు. ఓ పక్క ఢిల్లీలో మేము ధర్నా చేస్తే బీఆర్ఎస్ రాలేదంటారు. అక్కడ రాహుల్ గాంధీ రాలేదానికి సమాధానం లేదు. ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదో ఎవరు చెప్పరు. కేసీఆర్ సభకు వస్తలేడు, బీసీ బిల్లు కూడా రాడా అన్నారు. లాస్ట్కు బీసీ బిల్లు పాస్ కాకముందే కేరళ పోతున్నాడు. ఏదో బుక్ రిలీజ్ ఉందంట వాళ్ళ కేసీ వేణుగోపాల్ది. ఇక్కడ నుంచి మన డబ్బులతో ఉన్న స్పెషల్ ఫ్లైట్ అంట, స్పెషల్ ఫ్లైట్. జనాలేమో వరదలు ఉన్నారు, బురదలు ఉన్నారు, ఈయన మాత్రం స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు. ఎందుకు స్పెషల్ ఫ్లైట్లో పోతున్నాడు అంటే హెలికాప్టర్ లేదు, బీహార్లో ఉంది. సేమ్ బీహార్ ఎలక్షన్స్ అయిపోయిన దాకా మనకు కష్టాలే. నవంబర్ దాకా మనకు హెలికాప్టర్ రాదు. మనం అప్పటికి దగ్గర ఒక 2 కోట్లు 3 కోట్లు హెలికాప్టర్ కడతాం. ఈయన మాత్రం స్పెషల్ ఫ్లైట్, ఇది ఎక్స్ట్రా ఖర్చు. ఈయన ఎంత తిరిగితే మనకు అంత ఖర్చు, ఎంత ఎక్కడ పోవాలన్నా అది మనకి ఎక్కువ ఖర్చు అనమాట. మొత్తం ఓవరాల్గా చూస్తే ఏమర్థమైందంటే అసెంబ్లీలో ఈయన చెప్పినవి మొత్తం అబద్ధాలు. రేవంత్ రెడ్డి చెప్పినవి మొత్తం శాసనం చేసిపోయింది కేసీఆర్ కాబట్టి మార్చలేకపోతున్నాం. ఇప్పుడు శాసనం మార్చారు కదా, ఇదేదో 2 నెలల క్రితం మార్చవచ్చు కదా అని గంగుల కమలా గారు అడిగిండు. అడిగిన వాళ్ళ మీద అటాక్ చేసిండు. కల్వకుంట్ల కుటుంబం అని అటాక్ చేసిండు. పొన్నం ప్రభాకర్ ఏమో గంగుల కమలాకర్ మీద, ఆయన బీసీ కదా, ఈయన బీసీ కదా, మరి ఎందుకంత అటాకు? ఆ బీసీ ఎమ్మెల్యేలను లేపి అసలు దీని మీద క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు. మరి అసెంబ్లీ ఎందుకు క్వశ్చన్ లేకపోతే మీరే చేసుకోండి ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని. ఎనీవే అసెంబ్లీలో జరుగుతున్న వ్యవహారాలు తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.